మన బండయితే నిన్న అన్‌లోడ్ అయిపోయింది. మన బండి మన 20 టన్నులని చెప్పేసి పెట్టాం. 20 టన్నులకి ఇంకా తక్కువే ఎంచుకుంటాం. 20 టన్నులు కూడా పూర్తిగా ఎంచం. ఎందుకంటే ఓవర్ టన్నేజ్ వచ్చింది అనేసి టోల్ గేట్లు కాడ ఇబ్బంది పడిపోతాం. ఆర్‌టీఓ కాడ ప్రతీదీ బతిమాలించాలా. వేస్ట్ ఇంక. అలాగేసుకోకూడదు. ఎందుకో ఒక ఫుల్ ట్యాంక్ ఆయిల్ చేయిస్తాం. అది ఉన్న చూపించిన మీదలో ఒక 200 చూపించినా సరే డబుల్ టోల్ గేట్ కట్ అయిపోతది. ఆర్‌టీఓ ఆపేత్తాడు. అలాగని చెప్పేసి మనం 19 టన్నుల 500 19,800 అలాగ ఎంచుతాను. ఇంకా తక్కువ 20 టన్నులకి. అయితే ఆడేం చేసాడు 20 టన్నులకే సరుకుంది కదా! అని చెప్పేసంటే మనం 20 టన్నులకే పెట్టాం. ఆడు 26 టన్నులు ఎసేసాడు. మీకు కాటా షీట్ కూడా చూడండి పక్కనెడతాను. బండి నెంబర్‌తో చూద్దాం. 10 టన్నులకి 26 టన్నులు ఎక్కిందంటే ఎలాగెక్కిందని ఒకడు నమ్ముతలేదు. ఒకటి తెలదు కూడాను. ఎందుకంటే ఆ బాడీని బట్టి కూడా ఉంటది. అది లోడు కూడా ఇటు కూడా కనిపించలేదు. తోలినందుకు నాకు కూడా తెలియలేదు. బండి ఫ్రీగా లాగేస్తుంది. అసలు ఆగడం కూడా ఏం లేదు. అసల ఫ్రీగా ఎళ్ళిపోయింది బండి. హైట్ కూడా ఎక్కువ లేదు. 20 టన్నులొచ్చిన బండి ఇంకా హైటే అంటుంది. కాటా షీట్ చూడండి ఒకసారి ఎలా ఉందో అది. 26 టన్నులు. టన్నుకి 2,100 ఎక్కడి నుంచి మన శశిగోపాల్ నుంచి. కొబ్బరికాయ అన్‌లోడ్ అయిన కాడి నుంచే శశిగోపాల్ నుంచే ఇంతుంది. ఇంతకీ ట్విస్ట్ ఏంటంటే మన నేషనల్ పర్మిట్‌లయిపోయాయి. మొన్న 19థ్ తారీఖుతోటి నేషనల్ పర్మిట్‌లయిపోయాయి. నేనేసుకుపోయాను. అన్ని రోజుడు 26 టన్నులు. రాత్తే గనక ముందొకసారి ఆహ్, ఓవర్ టన్నేజ్‌కి మొత్తం 25,000 రాసాడు. అంటే డ్రైవర్‌కి లైసెన్స్ లేక, తర్వాత డ్రైవర్‌కి లైసెన్స్ ఉందనుకోని పంపేసాం. తర్వాత అది ఓవర్ టన్నేజ్‌కి కలిపి 25,000 రాసాడు. 817 బండి మన బండికి. ఇది చూసుకోలేదు మనం. హైట్ కూడా రాలేదు. ఆడు రాత్రి రాత్రి బండి తీసేయండి అక్కడి నుంచి బయటికెళ్ళిపోండి అంటే మనం యేసుకొనొచ్చేసాం. ఆడి కాటా కూడా ఎయలేదు. అలా కింద చిన్నది డిజిటల్‌ది ఉంటది కదా! కాటా యేసుకున్నారు. అదే కదా మనం యేసేసాం. మనకి ఆళ్ళని అడగలేదు. ఆళ్ళు మనకేం చెప్పలేదు వచ్చేసాం. వచ్చేత్తే ఇవాళేముంది ఇక్కడ వచ్చేత్తే ఇక్కడికొచ్చాక 26 టన్నులు ఎక్కడ మన ఇచ్చాపురం టోల్ గేట్ కాడికొచ్చాక చూసాం. 26 టన్నులొచ్చింది. 26 టన్నులు. దారిలో ఆపి ఆ చెకింగ్ అన్ని చూసి అప్పుడు చేయించాం. చేత్తే ఆడేమంటున్నాడు 26 టన్నులు అంటారు కదా! చూపించింది ఈడే అంటున్నాడు. మన బళ్ళు కూడా చూత్తన్నారు ఆల్రెడీ. 26 టన్నులు ఉందంటే ఎవరికి తెలుతది. టెంటోల్‌కి 26 టన్నులు ఎక్కిందంటే ఎవడికి పెద్ద 25, 23, 22 అలా పర్లేదు తప్పదు. మరీ ఘోరంగా 25, 26లో ఎసుకొచ్చేత్తే టైర్‌లు కూడా బాగోలేదు మనయి. బాగోలేదు. ఆల్రెడీ పేలిపోయింది ఆ టైరు. పాతదుంది కంప్లెయింట్ అది. అందువల్ల పేలిపోయింది. అలాగయింది. ఇన్నాళ్ళు ఎసేవాళ్ళు మనం ఓవర్ టన్నేజ్ ఇప్పుడు అలాగే ఎత్తలేదు. ఎందుకంటే ఇన్నాళ్ళకి వేరు ఇప్పుడు అలా ఒప్పుకుంటలేదు. టోల్ గేట్లు కాడ ఆపేత్తన్నారు పట్టుకొని. మనం తెలియక ఎయించుకొచ్చాం గానీ అస్సలు అలాంటి కాడైతే ఓ 10,000 కోసం కక్కుర్తి పడ్డామంటే తర్వాత ఇంకా వేలయిపోతదింక. ఇంక ఆడెలా రాత్తడో తెలదు. అలాంటియి ఎప్పుడు రిస్క్ పని చేయకండి. మనకు తెలియక ఎయించుకొచ్చేసాం. మనకు కావాలన్నయితే ఏమి ఎయించం. నేనైతే అస్సలు ఎయించను. టైర్‌లు గాని పేలిందంటే జత టైర్‌లు తక్కువ గాదు. 36,000 రేడియల్ టైర్‌లయితే 53,000 చిన్న చిన్నయి గాదయి. అలాగా ఒక 10,000 వత్తది మనకేసుకొత్తే 10,000 వత్తది. దొరికితే మాత్రం ఇంక అయిపోయామే మన పని. అన్ని సార్లు అదృష్టం ఉండదు కదా! లైఫ్ ఉండదు కదా! అలాగా. తర్వాత విషయం వచ్చేసి ఏటంటే మన బండి అక్కడ అన్‌లోడ్ అయిపోయినప్పుడు మనం వీడియో తీయడం లేదు. ఆ ఎండ కాసేత్తుంది అసలక్కడ ఉండలేకపోయాం. దోగర్లేసిపోయింది. ఒళ్ళంతా మంటలొచ్చేసింది. ఫుల్లుగా ఎండ. ఇంకెక్కడుంటాం అక్కడ. ఇంకా ఎలాగో వస్తాం కదా! ఇంటికని చెప్పేసి వచ్చేత్తే ఎంప్టీ బండిలో టైర్ తగ్గింది. 26 టన్నులే ఎక్కడ ఏం పర్లేదు బానే ఉంది. ఎంప్టీ బండి అన్‌లోడ్ చేసి గేట్ బయటకొచ్చిన తర్వాత అప్పుడు తగ్గిపోయింది మన బండి. 26 టన్నులతోటి తగ్గితే ఇంకేమైపోతాం చెప్పండి మనం. క్లీనర్ లేడు. ఆ రోడ్‌లో సింగిల్ రోడ్లు. ఎక్కడ ఇప్పేసి ఎక్కడ మడతెట్టేసుకుంటాం. అయితే అలా జరిగింది ఈ ట్రిప్పు. మనం వీడియో తీద్దామనుకున్నాం. తీయడానికి కుదరలేదు. ఇంక ఇంటికొచ్చాక మళ్ళీ వీడియో అప్‌లోడ్ చేద్దాం చెప్పేసి అప్‌లోడ్ చేస్తున్నాను. అలా తెలిసి తెలియకంట మనం చేయకూడదు. ఆళ్ళ మీద నమ్మకంతోటి మనం వదిలేసాం. ఆళ్ళేం చేశారంటే మొత్తం ఉన్న లోడ్ అంతా ఎక్కిచ్చేసాడు. పక్కన 12 టైర్‌కి ఇంకా ఎంత 24 వచ్చింది. అది ఏసుకెళ్ళి దాని మీద ఒక టన్ను తక్కువ. మనం ఏసుకెళ్ళి దాని మీద 6 టన్నులు ఎక్కువేసాడీడు.
దానికి ఒక టన్ను తక్కువేసాడు ఏసుకెళ్ళే దాని మీద. మొన్న ఏసుకెళ్ళే దాని మీద ఒక టన్ను కాకుండా 6 టన్నులు ఎక్కువేసాడు ఈడు. అలా ఎప్పుడు ఒకటన్నా చేసుకురాకండి. పావు టన్ను చేసుకొస్తే పావు టన్ను చేసుకురాకండి. అస్సలు పొజిషన్ బాలేదు. అస్సలు చాలా ఘోరంగుంది. అందుకని చూసి మీ కార్ సీట్ కూడా పక్కన పెడుతున్నాను. చాలా చూసుకొని ఎళ్ళండి. ఓకే. బై గైస్.